భారతదేశపు ధాన్యాగారంగా పేరుగాంచిన మన ఆంధ్రప్రదేశ్లో వరి సాగు ఇటీవలి కాలంలో అంత ఆశాజనకంగా లేదనే చెప్పాలి. ఇందుకు పలు రకాల కారణాలు ఉన్నప్పటికీ అందులో ఒకటి రకాల ఎంపిక. రాష్ట్రంలోని పలు పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు రైతుకు మేలు చేసే వరి విత్తనాలను అందిస్తున్నాయి. ప్రస్తుతం సాగులో ఉన్న వరి రకాలకు ధీటుగా ప్రత్యామ్నాయ రకాలను అందిస్తున్నారు. కాలాన్ని, వాతావరణాన్ని, అతివృష్టి, అనావృష్టి, కాల్వలకు వచ్చే నీటి లభ్యతను, బోరు నీటిని అనుసరించి, అలానే ముంపు, బెట్ట పరిస్థితులలోనూ భూమి స్వభావం, ఇలా వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని వివిధ వరి పరిశోధనా క్షేత్రాలు రూపొందించిన విత్తనాలు ఇప్పుడు రైతన్నలకు లభ్యత అవుతున్నాయి. రైతులు వారి వారి భౌగోళిక పరిస్థితులను బట్టి ఏ వరి రకాలను సాగుకు ఎన్నుకోవచ్చో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం, మచిలీపట్నం వరి పరిశోధనా క్షేత్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం గిరిజారాణి. ఈ ప్రస్తుత సార్వా 2024లో సుమారు 15 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు అయ్యే అవకాశం ఉంది. అయితే రైతులు నీటి లభ్యతను బట్టి ఏ రకాలు ఏ టైంలో వేసుకోవాలి అనే విషయం మీద మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఇప్పుడు నెల్లూరు అటువైపు అయితే ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు ఎడగారు ప్రాంతాల్లో వరి సాగు చేస్తుంటారు. తర్వాత మిగిలిన ప్రాంతాలంతా మన ఆంధ్ర రాష్ట్రం మొత్తము మనకి జూన్ 15 నుంచి జూలై 15 వరకు మనకి విత్తనం నార్మల్ పోసుకోవడానికి అనుకూలము. అయితే కొంతమంది బోర్లు ఉన్నాయని చెప్పి ముందుగా వేయాలనుకున్న వాళ్ళు జూన్ 2వ వారం నుంచి వేసుకోవచ్చు నీటి లభ్యతను బట్టి. సాధారణంగా కాలువలు విడుదల చేసినప్పుడు మనకి జూన్ 15 నుంచి మనకి విత్తనం వేసుకోవడానికి అనుకూలం. నీటి లభ్యతను బట్టి నీరు మనకి ఎక్కువ రోజులు రాదు అనుకున్నప్పుడు 140 రోజుల కాల పరిమితి ఉన్న రకాలు వేసుకోవాలి సారవాలో. మనకి ఎందుకంటే తీర ప్రాంతం ఎక్కువ ఉన్నప్పుడు అంటే స్వల్పకాలిక గల రకాలు కనుక వేస్తే కనుక మనకి అక్టోబర్ నవంబర్ లోపు కోతకు వచ్చేస్తే కనుక ఒక్కోసారి తుఫానుకి గురైనప్పుడు మనకి అవి పడిపోయే స్వభావం ఉంటుంది. తుఫాను లేనప్పుడు కోతకు వస్తే పర్వాలేదు స్వల్పకాలిక రకాలు. అందుకని 140 రోజుల కాల పరిమితి రకాలను మనం వేసుకోవడం మంచిది. ఒకవేళ నీటి లభ్యత ఉంటే కనుక 150 రోజులు మ్యాక్సిమం 150 రోజుల కాల పరిమితి వేసుకుంటే రెండో పంట వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సన్న రకం చూసుకుంటే బీపీటీ 5204 రకము చాలా ప్రాచుర్యంలో తిండికి అనుకూలమైన రకమే. 145 రోజులు లోపు వచ్చేస్తుంది. అయితే దానికి ఏంటంటే ఎక్కువగా చీడపీడలు, ఎక్కువగా ఎండాకు తెగులు కానీ, దోమ కానీ, నిద్రావస్థ లేకపోవడం ఇలాంటి లక్షణాలు ఉండటం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే చేను కూడా పడిపోయే స్వభావం ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా మనకి పడిపోని రకాలు 140 రోజుల్లో మనకి చూసుకుంటే కనుక MTU 1224, అలాగే మనకి మచిలీపట్నం నుంచి విడుదల చేసిన MCM 103 రకాలు మనకి 140 రోజుల్లో కాలపరిమితిలో వస్తాయి. అయితే 150 రోజుల్లో సన్న రకాలు చూసుకుంటే మనకి మార్టెన్ నుంచి విడుదల చేసిన MTU 1262 రకం, అలాగే బాపట్ల పరిశోధన స్థానం నుంచి విడుదల చేసిన BPT 2782 రకం, అలాగే BPT 2846 రకాలు, ఇవి కూడా సన్న రకాలు. ఈ రకాలు ఏంటంటే మనకి సిఫారసు చేసిన ఎరువులు వాడినప్పుడు చేను మీద పడకోకుండా మనకి సన్న రకాలతో అధిక దిగుబడి ఇస్తాయి. BPT కన్నా మెరుగవుతాయి. కాబట్టి రైతులు కొత్త రకాలు వేసుకోవడం కూడా ముఖ్యము. కొత్త రకాలు వేసుకుని అధిక దిగుబడిని పొందవచ్చు. 2023లో MTU 1271 అనే రకం సన్న రకం విడుదల చేశారు. ఈ రకం ఏంటంటే ఊడుస్తాకి మాత్రమే వేసుకోవాలి. వెదజల్లి పద్ధతిలో వేసుకుంటే కొంచెం పడే స్వభావం ఉంది కాబట్టి ఊడ్చే ప్రాంతాలు ఇది మిక్కిలి సన్నగింజ రకం. మనకి ఆ రకం కూడా అధిక దిగుబడి ఇచ్చే రకం. ఆ రకాన్ని కూడా మనం వేసుకోవచ్చు. 1271 అనే రకం 140 రోజుల్లో సన్న రకాలు వచ్చేసరికి. ఇది కాకుండా మనకి ఇంకా గోదావరి జిల్లాలో స్వర్ణ బాగా వేస్తారు. ఎందుకు వేస్తారు? తక్కువ ఎరువులతో పండుద్ది. అయితే కాకపోతే స్వర్ణలో ఉన్న ప్రాబ్లం ఏంటి? చేను పడిపోతుంది. అలాగే దానికి తెగుళ్ళు కూడా, అగ్గి తెగులు కానీ, మాగుడు తెగులు కానీ ఎక్కువగా వస్తుంది. దోమ కూడా వస్తుంది. అందుకని దానికి ప్రత్యామ్నాయంగా MTU 1318 అనే రకం 2022లో విడుదల చేయడం అయింది. ఈ రకం ఏంటంటే కాకపోతే స్వర్ణ కన్నా ఒక 10 రోజులు లేట్ ఉంది. ఎరువులు ఎక్కువ వేస్తే కనుక కాలపరిమితి పెరుగుద్ది ఈ రకానికి. కాబట్టి ఎరువులు సమతుల్యంగా అంటే తక్కువ ఎరువుతో, అంటే మనకు సిఫారసు చేసిన ఎరువుల్లో 75% ఎరువులు వేస్తే ఈ 1318 రకం మనకి మంచి దిగుబడి ఇచ్చి 150 రోజుల్లో కాలపరిమితి పూర్తవుద్ది. కానీ రైతులు అంటే ఎక్కువ పంట వస్తుంది కదా అని ఎక్కువ ఎరువులు వేస్తే అది కాలపరిమితి పెరిగిపోతుంది. అది ఆకు కూడా పచ్చగా ఉంటుంది. కాబట్టి తక్కువ ఎరువులు సరిపోద్ది. అంటే మనకి ఎకరానికి 24 నత్రజని, 24 భాస్వరం, 24 పొటాష్ ఇచ్చే ఎరువులు వేసుకుంటే సరిపోద్ది 1318 రకం. అంటే మనకి స్వర్ణకి ఎరుపులో ఉండే ప్రాంతాల ప్రత్యామ్నాయంగా 1318 కానీ, అలాగే మనకి MTU 1172 అనే రకం కూడా ఎరుపు రకంలో కొత్త రకాలే చెప్తున్నాను నేను. అలాగే మళ్ళా
మనకి బీపీటీ 2231కి ప్రత్యామ్నాయంగా కూడా మనకి గుడివాడ ఇటువైపు 1318 అనే రకాన్ని వేసుకోవచ్చు. అలాగే మనకి కృష్ణా డెల్టాలో కృష్ణా కొంచెం గోదావరి జిల్లాల్లో ఏలూరు ఇలాంటి జిల్లాలో MTU 1067 రకం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రకం మంచి రకమే కానీ బియ్యం దిగుబడి వస్తుంది, చేను పడిపోయే స్వభావం ఉంది కాబట్టి ఈ రకానికి ప్రత్యామ్నాయంగా మనకి 140 రోజుల్లో మనకి MTU 1140 రకం కానీ, MCM 100 రకం కానీ, MTU 1239 అలాగే NLR 401 ఇలాంటి రకాలు ఆ తెలుపు ధాన్యం కలిగి మనకి 140 నుంచి 150 రోజుల్లోపు వచ్చే రకాలు, చేను మీద పడని రకాలైన ఇలాంటి రకాలు వేసుకోవడం వల్ల మనకి రైతులు మంచి దిగుబడిని పొందవచ్చు. అలాగే ముంపు ప్రాంతాలు, తరచు ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో మనకి 140 రోజుల్లో 2022లో విడుదల చేసిన MTU 1232 ఈ రకం ఏంటంటే మనకి విత్తిన 15 నుంచి 70 రోజుల వరకు కూడా ఒక 2 వారాల పాటు ఆకు పూర్తిగా కనపడకుండా మునిగిపోయినా కూడా ఆకు చిగురిస్తుంది. అలాగే MTU 1140 అనే రకం కూడా పడిపోకుండా మనకి అంటే మోన వేసిన తర్వాత పిలకల దశలో ఒక 10 రోజుల పాటు తర్వాత ఎప్పుడు ఒక అడుగున నీళ్ళు నిలబడినా కూడా ఈ 1140 రకం కూడా ముంపును తట్టుకుంటుంది. అలాగే 1172 అనే రకం కూడా ముంపును తట్టుకుంటుంది. అలాగే MTU 1223 వర్ష అనే రకం కూడా అంటే నీళ్ళు నిలబడే పల్ల ప్రాంతాల్లో వేసుకోవడానికి ముంపు ప్రాంతాలకు అనుకూలం. ఇది కాకుండా మనకి చౌడు ప్రాంతాలు కూడా మనకి రాష్ట్రంలో సుమారు 2 లక్షల హెక్టార్ల విస్తీర్ణ వరి పంట సాగు ప్రాంతాల్లో చౌడు ఉంటుంది. ఈ చౌడు ప్రాంతాల్లో మనకి వరి పంట పిలకల దశలో అంటే మోన వేసిన వెంటనే కూడా మోన తిరగకుండా చనిపోతూ ఉంటాయి తట్టుకోలేని రకాలు వేసినప్పుడు. అలాగే పూత దశలో గింజ తోడుకోకుండా పొల్లు గింజలు అయిపోయి లేదా గింజ పూర్తిగా రాకుండా కూడా రైతులు నష్టపోతుంటారు. ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల ఏంటంటే ఎండలు పెరిగినప్పుడు లేదా వర్షాలు తగ్గినప్పుడు మనకి పడితే వర్షం ఒకేసారి ఎక్కువ పడుతుంది, లేదా మధ్యలో అంటే వర్షపాతం సమానంగా మనకి డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు. అలాంటప్పుడు ఏంటి వస్తే ముంపు లేదా బెట్ట లేదా చౌడు తీవ్రత పెరుగుతుంది. అలాంటి సమయంలో ఏంటంటే చౌడు ప్రాంతాల్లో చౌడును తట్టుకునే రకాలను వేసుకోవాలి. అది మచిలీపట్నం ప్రసాద సంస్థ నుంచి విడుదల చేసిన MCM 1 పాండురంగ అనే రకం మనకి 1067కి ప్రత్యామ్నాయంగా చౌడు భూములు వేసుకోవచ్చు. అలాగే మిక్కిలి సన్నగింజలు వేసే రైతాంగం అంటే మనకి బాపట్ల, కృష్ణ, అప్లాండ్ ఇవంతా కూడా పల్నాడు ఇటువైపు అంతా కూడా సన్న రకాలు ప్రిఫర్ చేసే బీపీటీలానే చౌడును తట్టిన రకం చూస్తే MCM 103 అనే రకం వేసుకోవచ్చు. అది 140 రోజుల్లో వస్తుంది. అదే చిరు సంచుల్లో పూర్తి చేసుకునే MCM 125 అనే రకం వచ్చేసరికి 145 రోజుల్లో దోమను తట్టుకుంటూ చౌడును తట్టుకుంటూ బియ్యం దిగుబడి ఎక్కువతోటి ఆశాజనకంగా ఉంది. ఈ రకాలన్నీ కూడా మనకి చౌడు తీవ్రత నుంచి 30 నుంచి 35 బస్తాలు దిగుబడి వస్తుంది. చౌడు తక్కువగా ఉండి మామూలు భూములు అయితే 35 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. విత్తనాలు వచ్చేసరికి ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ పరిశోధనా స్థానాలు ఉన్నాయి. MTU ఉన్నాయన్నీ కూడా మార్టెడ్లో మనకి ఫౌండేషన్ సీడ్ ఉంది. అలాగే మనకి కృష్ణా జిల్లాకు వచ్చేసరికి MTU 1318 కృషి విజ్ఞాన కేంద్ర ఘంటసాల, ARS ఘంటసాలలో కూడా విత్తనం అందుబాటులో ఉన్నాయి. MTU 1067 కూడా 2 చోట్ల ఉన్నాయి. అలాగే షుగర్ కేన్ రిజిస్ట్రేషన్ ఉయ్యూరులో కూడా MTU 1067 విత్తనాలు ఉన్నాయి. వ్యవసాయ పరిశోధన స్థానం మచిలీపట్నం ముందుకు చౌడును తట్టిన రకాలైన MCM 100, MCM 103 సన్న రకమైన MCM 103 అలాగే ఇంకో సన్న రకమైన MCM 125 విత్తనాలని రైతులకి అందుబాటులో ఉంచడం అయింది. విత్తనం అమ్మకం కూడా మొదలైంది. బీపీటీ అని ఉన్న రకాలన్నీ కూడా మనకి వ్యవసాయ పరిశోధన స్థానం బాపట్ల, అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల, అట్లానే జంగమహేశ్వరపురం, అలాగే శ్రీకాకుళం వచ్చేసరికి రాగోలు ARS రాగోల్లో కూడా, అలాగే నైరా కాలేజీలో కూడా వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే నెల్లూరు పరిశోధనా స్థానంలో కూడా నెల్లూరు రకాలన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. అలాగే మీకు ప్రతి జిల్లాకి ఇంచుమించుగా కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. మనకి గరికపాడులో అయితే బీపీటీ 52 గరికపాడులో కూడా అందుబాటులో ఉన్నాయి. వ్యవసాయ శాఖ సీడ్ ఫామ్స్లో కూడా విత్తనం అందుబాటులో ఉంటుంది. కాబట్టి మనకి సర్టిఫైడ్ విత్తనం APCs ద్వారా కానీ వ్యవసాయ శాఖ ద్వారా కూడా దొరుకుతుంది. పరిశోధనా స్థానాల్లో కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఫౌండేషన్ సీడ్, ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్ అయితే అందుబాటులో ఉంది. కాబట్టి రైతులు ఈ విత్తనాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మనకి ఫౌండేషన్ విత్తనం వచ్చేసరికి సన్న రకం, బాగా సన్న రకాలు అయితే కేజీ 45 రూపాయలు ఉంది. అలా కాకుండా మధ్యస్థ సన్నం 1318 ఇలాంటి రకాలు, 100 ఇలాంటి రకాలు అయితే మనకి కేజీ 40 రూపాయలు చొప్పున ఫౌండేషన్ విత్తనం విశ్వవిద్యాలయం, ఆచార్య ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయంలో వివిధ పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని తెలియజేయడమైంది.